అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థల్ని సరిదిద్దుతున్నామని వెల్లడి. జపాన్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కితాక్యుషు సిటీ తరహాలో హైదరాబాద్ను ఎకో టౌన్గా తీర్చిదిద్దేందుకు కుదిరిన ఒప్పందం, మూసీ అభివృద్ధి పునరుజ్జీవం, యువతకు ఉపాధి కల్పనపైన జరిగిన చర్చలు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎటువంటి నష్టం కలగదన్న ఆంధ్రప్రదేశ్, వృధాగా పోతున్న నీటినే వాడుకుంటామని స్పష్టీకరణ, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రాజెక్టుపై ప్రజెంటేషన్. భూ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి ప్రజల వద్దకు రెవెన్యూ అధికారులు, ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న మంత్రి పొంగులేటి, ఎటువంటి ఖర్చు లేకుండా భూ సంబంధిత వివాదాల్ని పరిష్కరించుకోవాలని సూచన. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయన్న శ్రీధర్ బాబు, హరీష్ రావుతో ఈటల భేటీపై సమాచారం ఉందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఖండించిన ఈటల, రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. పరాగ్వే అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని ఇరు దేశాల నేతల నిర్ణయం, ఇరు దేశాల మధ్య జాయింట్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటుపై ఒప్పందం. అహ్మదాబాద్ వేదికగా రేపు ఐపీఎల్ మ్యాచ్, తలపడనున్న ఆర్సీబీ పంజాబ్, వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ.